బంగ్లాదేశ్ కోర్ట్ షేక్ హసీనా వాదన వినకుండానే ఆవిడకి సెంటెన్స్ ఆఫ్ డెత్ అనేది అనౌన్స్ చేసింది కదా. అసలు ఎందుకు అనౌన్స్ చేసింది? అండ్ అలానే ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది కదా ఈవిడికి. సో ఇండియా ఇప్పుడు అప్పగిచ్చేస్తుందా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఈ ప్రొటెస్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జూన్ 5న ఈవిడ ఫ్రీడమ్ ఫైటర్స్ యాక్ట్ అనే దాన్ని రీకాల్ చేసింది. అంటే 30% ఆఫ్ ద రిజర్వేషన్స్ అనేవి ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో వాళ్ళకి జాబ్స్ ఇచ్చుకునేలాగా దీన్ని రీకాల్ అయితే చేశారు. సో దానివల్ల ఏంటంటే 30% ఆఫ్ ద జాబ్స్ వాళ్ళకే వెళ్తాయి. సో అక్కడే మెయిన్ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అయినాయి. ఒకవేళ 30% ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి వెళ్తే మెరిట్లో చదివే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కేవలం వచ్చే ఆ 70%తో వాళ్ళకి ఎన్ని జాబ్స్ అనేవి వస్తాయి? బయట మార్కెట్ కూడా బాగాలేదు. సో బయట ప్రైవేట్ జాబ్స్ చేసే అంత సిచ్యువేషన్స్ కూడా లేవు. సో మెరిట్గా చదివే స్టూడెంట్స్ అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ రావాలనే కోరుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేవి రీకాల్ చేయడం కరెక్ట్ కాదని ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. జూలై 18, 2024 రోజు ఎవరైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈవిడ రజాకాల్ అని పిలిచారు. సో దాని అర్థం ఏంటంటే వీళ్ళు టెర్రరిస్టులని అర్థం. సో దానికి ఏంటంటే దేశద్రోహుల్లా మేము కనిపిస్తున్నామా అన్నట్టు ఈ ప్రొటెస్ట్ అనేది చాలా ఎక్కువే జరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో 21 జూలైన సుప్రీంకోర్టు ఒక ఆదేశం అయితే ఇచ్చింది. అదేంటంటే ఈ 30% రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో దాన్ని 5% వరకు తగ్గిస్తున్నామన్నట్టుగా చెప్పింది. సో అప్పటికే ఈ ప్రొటెస్ట్ అనేది చాలా భారీగా జరగడం వల్ల ఈవిడ మిలిటరీ ఫోర్సెస్ను కూడా దింపి వాళ్ళపై దాడి చేయించింది. సో అక్కడ ఏమైందంటే చాలామంది చనిపోయారు. అండ్ మెయిన్గా ఈవిడ మీద ఇంత ప్రొటెస్ట్ అనేది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిజర్వేషన్స్ ఒక రీజన్ అయితే అండ్ ఈవిడ పరిపాలన కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే అపోజిషన్ అనేది లేకుండా ఈవిడ కంటిన్యూస్గా ఈవిడే పరిపాలించటం, దాంట్లో కూడా చాలా లోపాలు ఉండడం, ఇవన్నీ రీజన్. స్టూడెంట్స్తో పాటు అక్కడ ఉండే ప్రజలు కూడా ఈవిడిని వ్యతిరేకించారు. సో ఇది పెద్ద ప్రొటెస్ట్లా మారి ఈవిడికి రిస్క్ అయింది. సో అప్పుడు ఏమైందంటే మిలిటరీ ఫోర్సెస్ సహాయంతో ఈవిడైతే ఇండియాకి వచ్చేసింది. అది కూడా బంగ్లాదేశ్ పీఎంగా ఈవిడ రిజైన్ చేసి మరీ వచ్చేసింది. సో ఇండియాకి రాగానే ఇండియా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ 1971లో ఎప్పుడైతే వీళ్ళ ఫాదర్ చనిపోయారో, ఎవరైతే బంగ్లాదేశ్ గాడ్ ఫాదర్గా అనుకుంటారో ఆయన్ని కూడా చంపేశారు. ఆ టైంలో ఇండియా ఈవిడికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చింది. సో ఆ టర్మ్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని అండ్ హ్యుమానిటీతో అండ్ అలానే ఈవిడ పిఎంగా ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్షిప్స్ అనేవి చాలా బాగుండడంతో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇండియా ఆవిడకి ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఈవిడ పిఎంగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేసారో నెక్స్ట్ అక్కడ ఉన్న మిలిటరీ ఫోర్సెస్ అలానే ప్రజలు ఒక మొహమ్మద్ యూనిస్ అనే ఒక ఆయన్ని పిఎంగా నియమించారు. ఆయన చాలా చదువుకున్నాడు. అలాగే ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఈయనకి ఏంటంటే కంట్రీ ఎకనామిక్స్ గురించి అన్నిట్లో కూడా చాలా అవగాహన అయితే ఉంది. సో కంట్రీ బాగు చేయడానికి ఈయనైతే చాలా సూటబుల్ అనుకుని వీళ్ళందరూ కూడా ఈయనైతే నియమించారు. కాకపోతే ఏమైందంటే ఈయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ అయితే చేయించేశాడు. అండ్ అలానే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే బంగ్లాదేశ్లో ఉంటాయో దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు. సో ఇవన్నీ కూడా ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకతను అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇదొకటే కాదు, పిఎం రిజైన్ చేసి చాలా రోజులే అయింది కదా, బట్ ఎలక్షన్స్ అనేవి ఈయన అసలు పెట్టలేదు. సో చాలామంది క్వశ్చన్ చేశారు. మిగతా కంట్రీస్ కూడా అసలు ఎలక్షన్స్ అనేవి ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసాయి. సో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఎలక్షన్స్ అనేవి అనౌన్స్ చేస్తానని 2026లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నట్టు ఈయన అనౌన్స్ చేశారు. కానీ ప్రజలు ఏం నమ్ముతున్నారంటే షేక్ హసీనా టైంలోనే ఈ దేశం అనేది చాలా బాగుందన్నట్టు నమ్ముతున్నారు. అండ్ అలానే ఈయన ఏదైతే నమ్మి ఈయన కూర్చోబెట్టామో ఈయన మొత్తం కూడా చాలా వర్స్ట్గా చేస్తున్నారన్న ఒపీనియన్తో ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ అనేది ఆపేశారు. ఎందుకంటే ఈయన ఇస్లామిక్ సపోర్ట్ కాబట్టి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా యాంటీ అవుతున్నారు. సో ఈ టైంలో ఎలక్షన్స్ అనేవి జరిగితే కనుక ఈయనకి ఖచ్చితంగా డిఫెక్ట్ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఏం ఆలోచించారంటే షేక్ హసీనా ఒకవేళ ఇక్కడ ఎలక్షన్స్లో పాల్గొంటే ఖచ్చితంగా ఆవిడ గెలుస్తుంది. సో మళ్ళీ ఆవిడ వస్తుంది. సో ఇదంతా జరిగే కంటే కూడా ఆవిడకి కోర్టు ఏదైనా కూడా ఉరిశిక్ష అనేది వేస్తే ఇక ఏ గొడవ ఉండదు అనుకున్నారు. సో అప్పుడు జరిగిన ప్రొటెస్ట్ని ఆధారంగా తీసుకుని అప్పుడు ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసుకొని కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అసలు ఏమిచ్చిందంటే ప్రొటెస్ట్ టైంలో వైలెంట్ యాక్షన్స్ అనేవి ఏవి తీసుకుందని, దానివల్ల 14,000 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ చనిపోయారని, సో దానివల్ల హ్యూమన్ రైట్స్ అనేది వయోలేషన్ అనేది జరిగింది, పవర్ని మిస్యూజ్ చేసిందని అండ్ ఈవిడికి సంబంధించి ఒక ఆడియో లీక్ కూడా
రిలీజ్ అయింది. అదేంటంటే దాంట్లో ఈవిడ 227 మందిని చంపే అధికారం అయితే నాకు ఉందన్నట్టుగా చెప్పారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్ట్ అనేది దీనికి తీర్పిచ్చింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ కోర్టు కూడా ఈవిడ స్థాపించింది. ఎవరైతే పాకిస్తాన్ దేశద్రోహులు ఉంటారో వాళ్ళని శిక్షించేందుకు ఈ కోర్టు అనేది ఈవిడ స్థాపించారు. కానీ ఈరోజు ఈవిడ వాదనలు వినకుండానే, ఈవిడ వైపు లాయర్స్ ఎవరు అక్కడ వాదించకుండానే ఆ కోర్టు తీర్పు అయితే ఈవిడికి ఇచ్చింది. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇదంతా కావాలనే చేశారు అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆవిడ అప్పీల్ చేసుకోవచ్చా అంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, ఇదేమీ ఎండేమీ కాదు. కాకపోతే ఈవిడ అప్పీల్ చేసుకోవాలంటే ఈవిడే స్వయంగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవాలి. సో ఇదంతా జరగాలంటే ఈవిడ బంగ్లాదేశ్కి వెళ్ళాలి. సో నిజంగానే ఆవిడ బంగ్లాదేశ్కి వెళ్తే ఈవిడకి ప్రొటెక్షన్ ఉంటుందా? వెంటనే చంపేస్తారు, అదే అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఈవిడ హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఎక్స్ట్రాడినరీ ట్రీటీ అనేది ఉంది. సో దాని అర్థం ఏంటంటే ఎవరైనా కూడా మన దాంట్లో క్రైమ్ చేసి వేరే కంట్రీకి వెళ్తే వాళ్ళని మన కంట్రీకి అప్పగిచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బంగ్లాదేశ్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈవిడ క్రైమ్ చేసింది, సో అవన్నీ మాకు అప్పగిచ్చామని అడుగుతుంది. బట్ దాంట్లోని ఆర్టికల్ నెంబర్ 6 ప్రకారం ఏముంటుందంటే వాళ్ళు పొలిటీషియన్స్ అయితే కనుక వాళ్ళనైతే అప్పగించే ఛాన్సెస్ అయితే ఉండదు. సో ఆ ఆర్టికల్ అనేది దానికి వర్తించదు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడే ఇండియా ఈవిడని అప్పగించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనే కదా ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఇండియా కంట్రీస్ యొక్క రియాక్షన్స్ అనేవి చూస్తుంది, అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయం మీద అనేది చూస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా చూస్తుంది. ఒకవేళ ఈవిడ కనుక వెళ్తే సేఫా అనేది కూడా ఆలోచిస్తుంది. సో ఈ మెజర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక డిసిషన్ అయితే తీసుకుంది ఆవిడని అప్పగించాలా లేదా అన్నది. సో ఇదండి షేక్ హసీనా యొక్క స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అందరూ చూస్తున్నారు.